పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుని వాక్యాన్ని కొద్దిగా మనం ధ్యానం చేసుకున్నప్పుడు దేని వాక్యంలో 1వ అధ్యాయము 31-32 చదువుతారా? ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏం పేరు పెడతారంటమ్మా? యేసు అని పేరు పెట్టదు. ఈ మాట బాగుండండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యమంతరును అని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట బాగా అర్థం చేసుకుందాం. దూత వచ్చి మరియమ్మకు చెప్తున్న మాట ఇదన్నమాట. మరియమ్మ ఎట్లా ఉందో ఆ పరిస్థితులు దూత వచ్చి కనపడి చెప్పింది, దేవుడు నీకు ఒక మేలు చేయబోతున్నాడు. దేవుని యొక్క దయ నువ్వు పొందుకున్నావు. దేవుని దయ పొందుకోవాలంటే, దేవునికి అనుగ్రహం కావాలంటే నిజంగా చాలా మంది ఆ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. క్రీస్తు మెస్సయ్య మా గర్భంలో జన్మిస్తాడు, నా గర్భం జన్మిస్తాడు. అయితే దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన ఆలోచన, మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన. మరియ ఇస్ ద బ్లెస్డ్ వుమన్ కదా. ఆమె దేవుని యొక్క దయ పొందుకుంది, దేవుని యొక్క దయ పొందుకుంది. కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆమె గర్భంలో జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి అది గర్భమే కావచ్చు, లేకపోతే మన ప్రార్థనలకు ఒక జవాబే కావచ్చు. నువ్వు ఎదురు చూస్తుంది ఏదైతే ఉందో అది నువ్వు పొందుకోవాలంటే గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవునికి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. దయ, దేవుని దయ వలనే బైబిల్లో ఉన్న స్త్రీలందరూ కూడా దేవుని దయ వలన ఇది పొందుకున్నా, దేవుని దయ వలన నాకు కుమారుడు కలిగాడు. సో కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తాడు. అది కొన్ని రీతులు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కదా దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఏమవుతుంది, ఎట్లా ఉన్నాడంటే చెప్పండి. ఈయన గర్భం తెలుస్తున్న తర్వాత 33లో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. గొప్పవాడై అంటే రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పాడా? ఆయన గుర్రాలు వస్తాయని, లేక దాని కింద సైన్యాలన్నీ కూడా ఉంటాయని, ఈ లోక రాజుల్లాగా ఆయన కత్తి కట్టడం ఇంకోటి కూడా కొట్టుకొని యుద్ధం చేస్తారని చెప్పబడలేదు కదా. గొప్పవాడై, ఇప్పుడు చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు ఈ లోకం కదండి. బిల్ గేట్స్ అంటారు, తర్వాత ఇండియాలో పోల్చుకుంటే అంబానీ, తర్వాత అదానీ, ఇంకోటి మోడీలు చాలా మంది ఉన్నారు కదండి. వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పట్లేదు. ఇంకో లలిత మోడీ అని, తర్వాత వీళ్ళందరూ ధనవంతులే, వీళ్ళందరూ కూడా ధనవంతులే. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. గొప్పవాడై ఇంకో విధంగా ఆయన బిజినెస్ చేస్తాడు అనేది చెప్పబడలేదు కదా. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడ్డాడు. చూడండి, నాకు మనం కొద్దిగా భాష ధ్యానిస్తుంటున్నాం దీని గురించి కూర్చొని. గొప్పవాడై దేనికి గొప్పవాడై ఏమో చెప్పండి. దేనికి గొప్పవాడై అంటే రాబోయే దినాల్లో చాలా మంది దేవుళ్ళు అనబడేవాళ్ళు, స్వాములు, తర్వాత అవాములు, రకరకాలైనటువంటి దేవుళ్ళని చెప్పుకొని మనుషులను మోసం చేయడానికి రాబోతున్నా చూసారా ఈ ప్రపంచంలోకి. మరి దాదాపుగా 2000 మంది నేనే దేవుడు, నేనే గురువు, నేనే బాబాను, నేనే యేసుక్రీస్తుని చెప్పుకుంటారు చాలా మంది అక్కడక్కడ. అందుకని బైబిల్లో కూడా దేవుని అడగ చెప్పండి, క్రీస్తుని నేనేనంటూ కపట క్రీస్తు అంటే అదొక మాట వస్తారు. అంటే దేవుడు చెప్పుకుంటూ వచ్చి మోసం చేస్తారు. ప్రపంచంలో అనేకులు రాబోతున్నారని ఆనాడే యేసు ప్రభువు పయనించారు, దూత ద్వారా చెప్పబడింది. ఇదేనమ్మా ఈ సర్వోన్నతుని యొక్క
కుమారుడు. ఈ కుమారుడు ద్వారా ప్రపంచానికి విముక్తి. హల్లెలూయా. పాప బంధకాలంలో పట్టబడిన మనుషులందరూ కూడా ఒకటంటే కాదు, ఏదైనా సరే డబ్బు ద్వారా, లేకపోతే జబ్బుల ద్వారా, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఏమున్నా సరే, చీకటి సంబంధమైనవి, దేవునికి ఇష్టం లేనివి, నిన్ను నరకానికి తీసుకెళ్ళి ఏ క్రియ ఉన్నా సరే అది అంధకార సంబంధమైనది. సో దాని నుండి నిన్ను విముక్తులుగా చేయడానికి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు మరియమ్మతో. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడుతుంది. దేని వాక్యం తీసి చూడండి. యెషయా 7:14 అన్నమాట. మనందరూ తెలిసిన కాబట్టి ప్రభు తానే ఒక సూచక్రియలకు చూపును. కన్యక గర్భవతి, అతనికి ఇమ్మానుయేలు పేరు. కన్యక గర్భవతి, ఇది ఏమన్నా జరిగే విషయం కాదు కదండి. కన్యక గర్భవతి అవడం అనేది చాలా అసంభవమైనటువంటి క్రియ, ప్రకృతికి విరుద్ధమైనటువంటి మాట, సహజ జీవనానికి విరుద్ధమైన మాట. అయితే దేవునికి అసాధ్యము అయినది ఏదైనా ఉందా లోకం కదా, దేనికైనా తెలుస్తోంది. హల్లెలూయా. అందుకని మరియమ్మతో అన్న మాటదమ్మా, సర్వోన్నతిని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, శక్తి నిన్ను పొందుతాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ 2, సర్వోన్నతుని శక్తి 2 నిన్ను ఆవరిస్తుంది, నీ మీదకి దిగి వస్తుంది. కాబట్టి నువ్వు కుమారుడు కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈయన దైవ పుత్రుడు, దేవుని యొక్క కుమారుడు. క్రీస్తు ఒక సూచక్రియ మీకు చేసి చూపిస్తాడు. యెషయా గ్రంథంలో 700 సంవత్సరాల ముందు క్రీస్తు జనానికైనా ప్రకటించే మాట. కన్యక చదువున్న మాట, కన్యక గర్భవతి. ముందు మాట ఏందమ్మా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన బాగా గుర్తు పెట్టుకోవాలి. మీదంతా మనకు తెలిసిందనుకోండి. సూచన ఇది రాబోయే తరుణ వారికి బాగా గుర్తు పెట్టుకుంది మాట. ఆయన మీకు సూచన దేనికి చూపిస్తారు చెప్పండమ్మా? దేనికి? ఇది జరగబోయే దాని విషయానికి ముందుగా సూచాక కదండి. అయితే సూచన ఇట్లా ఉంటుంది, అట్లుంటుందని వాళ్ళు చూపిస్తారు. ఇది జరగబోవడానికి 700 సంవత్సరాల పూర్వము చెప్పబడిన మాట. కాబట్టి క్రీస్తు యొక్క జననము, లోకరక్తం యొక్క జననము, సర్వోన్నతి అయిన దేవుని కుమారుని యొక్క జననము ఏదో ఆశమాషగా జరిగిన విషయం కాదండి. ఇది అక్షరాల నెరవేరింది. 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము పట్టణంలో, బెత్లెహేములో ఆయన పుట్టడం అనేది మరి జరిగింది. ఈయన ద్వారా ప్రపంచానికి విముక్తి. నిన్న వాళ్ళు చెబుతూ ఇది పిల్లకాయల పండుగ అని చెప్తుంది. ఏం పండుగ అమ్మా? పిల్లల పండుగ కాదు కదా, పిల్లలు కూడా చేసుకునే పండుగ కదండి. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, యవనస్తులకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఇంకా అన్యులకు, అంటే ప్రభుని ఎరిగిన వారికి, క్రీస్తుని ఎరిగిన వారికి కూడా కదండి. ఇదంతా ప్రపంచంలో జనాభా అందరూ కూడా, అందరికీ ఇది పండుగ. ఎందుకంటే ఇప్పుడు ఇండియా దేశం క్రికెట్ ఆడి ఒక దేశం మీద, పాకిస్తాన్ మీద గెలుచుకుంటున్నాం. ఎంతవరకు సంతోషిస్తారు చెప్పండమ్మా? ఇండియా దేశం అంతా, మన భారతదేశం అంతా సంతోషిస్తారు. అంతవరకేగా. ఇంకా ఇందాక చెప్పే పండుగ ఉంటే అంతవరకేగా. కానీ ఈ జనము, ఈ రక్షకుని యొక్క జనము ప్రపంచం అంతా కూడా చేసుకున్నటువంటి సంబరాలు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అయినాడు. హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడి. కాబట్టి దేని వాక్యంలో మనం ముందుకు తర్వాత ఏం మాట్లాడుతున్నామా? ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 21 తర్వాత 25 వచనం చదవండి. నాకు ఉన్న మాట మనం చదువుకుందాం. వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. 25 వచనం. ఆమె ఒక కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. సో ఈ కుమారుని యొక్క పేరు యేసు కదండి. యేసు అంటే అర్థం ఏంటమ్మా? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషేకుడు. యేసు రక్షకుడు. ఆయన రక్షించే దేవుడు యేసు ప్రభువు.
లోకంలో దేవుడందరూ కూడా రకరకాలుగా మనుషుల దగ్గర కోరుకునేవారు. అంటే భక్షకులు అంటే ఎట్లా అంటే అది తండ్రి ఇది తండ్రి, అది కావాలి ఇది కావాలా. అందుకనే ఎప్పుడు బతుకులు అంటాడు, కోడెల రక్తం వల్లనూ మేకల రక్తం వల్లనూ పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా. వీటి ద్వారా కదా ఈ రక్తాల వల్ల అయ్యేది కాదు, జంతువుల బల వల్ల అయ్యేది కాదు. ఇదేంటంటే సూచాగా ఎంత చెప్పుకున్నాం కదా మనం, ఇవన్నీ కూడా ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉంది. తులసి 1:15 అంటారు కదండి. తులసి 2:9 మాట ఏంటంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఆయనలో ఉంది. నివసించడం అంటే యుగ యుగాలుగా నివసిస్తూ ఉంది. ఎప్పుడు ఉందో దైవత్వం అనేది ఇట్స్ ఆర్జిన్ కదండి. అసలు ఆర్జిన్ కూడా అనకూడదు, అసలు దానికి ఆయనే కారణం కదండి. మొత్తం కూడా ఆర్జిన్. ఆది అంటే స్టార్టింగ్ కదా, ఆది అంటే స్టార్టింగ్. ఆయన ఆదికి ముందున్నవాడు, ఆదిలో ఉన్నవాడు, ఆది తర్వాత కూడా ఉంటాడు. హల్లెలూయా. ఇది ఈ క్రీస్తు యొక్క ప్రభు యొక్క విశిష్టత ఈ దేవుని గురించి. కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ కుమారుడు రండి చెప్పుకున్న మొదటి మాట, కుమారుడు ఉన్నటువంటి విషయం చెప్పుకుంటే ఈయన ఎలాంటి వాడు అవుతాడా అంటే చెప్పింది, గొప్పవాడే సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడు. సర్వోన్నతుని కుమారుడు. మనలో చాలా మంది కూడా ఇంకొక పాట ఉంటుంది, ఏముంటుంది పద్యం, పుత్రోత్సాహము పుట్టగానే కాదు, ఆ కుమారుడు పెద్దవాడై అందరి చేత పొగడగా సుమతి అన్న కదండి. ఆ కుమారుడు పెద్దవాడై ఎదగాలి. డబ్బుతోనా, లేకపోతే ఇంకా మంచి వ్యాపారాలతోనా, లేకపోతే మంచి స్థాయిలో ఒక దేశానికి, ఇప్పుడు అమెరికా దేశ ప్రెసిడెంట్ అనుకో, గర్వమే, సంతోషమే. నా కుమారుడు ప్రెసిడెంట్ దేశాన్ని చెప్పదు, తల్లి ఉంటే కదమా. అంటే మంచి వ్యాపారం వస్తుంది. ఓకే, నా బిడ్డ ప్రపంచం మంచి వ్యాపారం, మంచి ధర్మం, మంచి ఉద్యోగం చేస్తాను, సంతోషమే. అని నేను చెప్పే మాట ఏంటంటే, అంతకంటే సంతోషమైనటువంటి మాట ఏంటంటే ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అది మనకు అవసరం. ఉండొచ్చు, మనకి ఎన్ని కూడా ఉండాలి, దేవుడు ఇస్తారు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన సంఘస్థులందరి బిడ్డలకు మంచి ఉద్యోగములు దయచేను గాక, మంచి బిజినెస్ పీపుల్ అవును గాక. అట్లా ప్రతి ఒక్క ఎవరి బిడ్డలు కూడా క్రీస్తును సంపూర్ణంగా ఎరుగును గాక. రైట్, అదే మనం దీవించాలి. ఇట్లా ఈయన ఆ సర్వోన్నతుని యొక్క కుమారుడు ఆయన పిలుచుకుంటా ఉంటే ఆ తండ్రికి ఎప్పుడు చెప్పినమ్మా సంతోషం కదా, అవునా కదా, చెప్పండి. ఎంత సంతోషిస్తాడు నా కుమారుడు కదా. అందుకని యెహోవా దేవుడు ఎట్లా ఆనందించాడు తెలుసమ్మా, మనం చెప్పాను కదా, నేను యాకోబు దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. నేనే చెప్తున్నాను. ఎవరు చెప్పారు చెప్పండి? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. పాట కూడా కదా, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నాకు చాలినా దేవుడు ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్య మనందరి కోసం కూడా ఆయన మహిమను కదా, అంత గ్లోరీ అంతా కూడా వదులుకొని మన దగ్గరికి వచ్చాయంటే మనం ప్రేమించాలి. మనం ప్రేమించాలి. ఎంతగా త్యాగం చేసిన వ్యక్తులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. యేసయ్య ఒక్కడే మన కోసం అంత త్యాగం చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈయన సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడు అనబడను. తర్వాత గలతీ 4:4 మనందరూ కూడా తెలిసింది. ఏం చెప్పడం మాట, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుడు దేవుడే, తన కుమారుడు దేవుడే, దేవుడి కుమారుడే. ఎక్కడ అరువు తెచ్చుకోవాలి. రోమాలంట తన సొంత కుమారుడు ఏంటని కూడా వెనుకాలేదు. దేవుడు ఎంత ప్రేమను దేవుడు మన పట్ల చూపించాడు, ప్రజలందరి పట్ల. అందుకే చదువుకున్న 1 తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించాడు. ఆయన తప్ప ఇంకెవ్వరి ద్వారా కూడా ఈ కార్యము జరగదు. అంత ముందున్న బలులన్నీ కూడా వేరు, అయినా కూడా దేవుడు ఇచ్చాడు, దానవాలుగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనే మనకు యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోతున్న దేవుని పిల్లలు నడుచుకుంటూ వస్తుంది. నా ఇంటికి వచ్చేస్తుంది, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. బాప్తిస్మం
దినాల్లో బాప్తిసం తీసుకుంటున్నారు. యోర్దాను నదులు పెద్ద నది అనుకుంటూ ఉండవు కదా. అది ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. గురించి ఇంతే ఉంటుంది. దాంట్లోనే బాప్తిసాలు ఇస్తూనే ఉంటారు. చిన్న మెట్లు కట్టి దిగి ఫెన్సింగ్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా ఎక్కడైతే ప్రభు బాప్తిసం తీసుకున్నారు. యోహాను కూడా కొంచెం ముందు ఇచ్చారు, అది కాకుండా కొంచెం ముందు ఇచ్చారు. అక్కడ బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి బాప్తిసం తీసుకున్నాక ఎట్లా వచ్చాడంటమ్మా? ఆయన మీదకి పావురం వలె దిగి వచ్చాడంటే ప్రూఫ్స్ ఏంటి? అక్కడే ఒక స్వరం వినపడింది. ఎవరు చెప్పండమ్మా? తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తెలుస్తుంది. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ వచ్చిందా? మీకు అర్థమవుతుందా? తండ్రి స్వరం వినపడి ఉరిమినట్టుగా తండ్రి స్వరం వినపడింది. కుమారుడు అక్కడే ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. అందుకని యోహాను 1:13-14 ఉంటుంది కదా. ఏం చెప్పండి? ఆ శరీరము, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఎక్కడ పోలేదు ఆయన. దాన్ని ఆకాశ మహాకాశాలు మనకు తెలియని లోకాలు చాలా ఉన్నాయి. ప్రపంచాలను దేవుడు చేశాడని మన వాక్యం చూస్తాడు. ఎప్పుడు ప్రతి కోట చూడండి దాని పడుతుంది కదా. ఆయన అనేక ప్రపంచాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మనకు తెలియదు. చాలా మంది అంటారు ఇప్పుడు 24 మంది పెద్దలు ఉన్నారు కదా. ఇప్పుడు 24 మంది పెద్దలు ఈ ప్రపంచానికి ఒక నాయకుడు. ఇప్పుడు ఆదాము గాని భూమికి రాజుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ భూమండలం చేసి ఆదాముని భూమి మీద అధికారిగా పెట్టి మొత్తాన్ని ఏరుకోమన్నాడు కదమ్మా. అట్నే ఇలాంటి చాలా లోకాలు కలిపి, ప్రపంచాలు కలిపి ఒక లోకం, లేదా లోకాలు ఒక ప్రపంచం, అట్లా ఎన్నో ఉన్నాయి. మనకు తెలియదు ఎందుకు. పెద్దలు వాళ్ళేమో బహుశా అని ఒక్కొక్క కామెంటరీలో మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనా కూడా ఆయన అంత దేవుడై ఉండి ఆయన చిన్న పసిబాలుని వలె మన మధ్యకు ఆయన దిగి వచ్చాడు. ఎట్లా దాల్చున్నట్టమ్మా? శరీరము దాల్చుకుని వచ్చాడు. అందుకని నాకు ఒక శరీరము అమర్చితి. ఇకేమైనా హోమన్ ఫామ్ ఫర్ అంటూ ఏ చైల్డ్ బామ్. మన కొరకు ఒక కుమారుడు అందించబడ్డాడు. ఎంత దీనత్వం కలిగి కదండి, ఎంత దీనత్వం కలిగి ఆయన తగ్గించుకుని ఆ కుమారుడు ఆ పశువుల పాకలోని పశువుల తొట్టిలో ఆయనను ఉంచాడు. ఆలోచించాడు క్రీస్తుల ప్రేమ. సరే, మనం ఆయన దీనత్వం గురించి మాట్లాడుకుంటే మనం ఎన్ని మాటలు మాట్లాడకుండా, అందుకని చక్కని మాట ఫిలిప్పీ 2:6-7-8-9 రాస్తారు కదండి. ఆయన దాసుని, ఆయన దేవుని స్వరూపుడైండి, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా అంటే డినైయింగ్ హిమ్సెల్ఫ్, అంటే నాకేం కొట్టేస్తున్నాడు. ఆయన అన్ని కలిగి కూడా ఏమి లేని వాడిగా కొరింథీయుల్లో మాట కదమ్మా. ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి అమ్మా దరిద్రుడైపోయాడు. అన్నమితమే దరిద్రత. ఒకటేంటంటే దరిద్రత అనే మాటకి సరైన అర్థము ఉండి కూడా అనుభవించలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, జీవించలేని పరిస్థితి. అందుకేం తక్కువ ప్రపంచం అంతా కూడా 1000 కొండల మీద 1000 పశువులు, ప్రపంచాలు ఆయనవే. అందుకని సైతాను వచ్చి కొండ శిఖరం మీద తీసుకెళ్ళి ఇదిగో ఈ రాజ్యం ఎందుకు కూడా నాయే ఇస్తాను మొక్కు అనడమ్మా. దాన్ని శోధన పని అంటారు. చూసాం అంటే ఎక్కడ యేసు ప్రభు 40 రోజులు ప్రార్థన అయిన తర్వాత బయట రాగానే కనిపెట్టుకోన్నట్టు సైతాను కదా. అందుకని గుడి బయటకు దాటిపోగానే తాతాను రెడీగా ఉంటాడు. ఆయన అడిగి ఏం చెప్పి నుంచున్నావు సైతానా అని పాస్టర్ అడిగితే దేవుని దూత సైతాన్ దూత నుంచున్నా. ఏంటంటే ఇక్కడ నీకు ఏం పని, లోపల అంతా నా భక్తులు ఉన్నారు, నీకు ఈ పనికి పో అన్నాడు. 2 గంటలాగా చెప్పిందంట. తర్వాత అందరు నా భక్తులు అవుతారు. తాత అంటే ఏసయ్య ఆడ
40 రోజులు 40 పగల ప్రార్థన ఉండి ఆత్మతో బలం పొందడానికి జరగబోయే కార్యం నెరవేరడానికి ముందుగా ఆయన ప్రార్థన గడిపాడు. ఆ తర్వాత ప్రారంభించాడు సువార్త. అది కనపడతా ఉంటుంది. దూరం పోని దూరంలో అక్కడ కట్టేస్తారు. నాకు తర్వాత అనిపిస్తుంది, ఒక 20 సంవత్సరాల క్రితం పోయినట్టయితే అసలు దగ్గరగా పోయి ఉండేవాళ్ళము అన్నీ చూస్తుంటారు. అంతా గవర్నమెంట్ అన్ని ఆపేస్తాము. పోనీటి అవి గొడవల వల్ల ఇంకేం జరిగిందో మాకు తెలియదు, కానీ పోనీటి దగ్గరగా కొన్ని అన్ని పోవచ్చు, కానీ కొన్నిటికి పోనీట్లు. సరే, ఏదేమన్నా కూడా అట్లా దేవుడు ఆయన అంత మహిమ గలవాడైంది కూడా మన కోసము ఆయన కుమారుడిగా ఈ లోకానికి మనిషి వల్ల ఆయన ఆకారం ధరించుకొని వచ్చి మన మధ్య ఆయన కృపా సత్య స్వరూపిగా శరీరం దాచుకుని వచ్చాడు. వాక్యమే అంటే దేవుడే వాక్యమే. ఇలా చెప్పుకోవడం చాలా ఉంటుంది విషయం. కాబట్టి క్రీస్తు ఆయన అన్ని కలిగి ఉండి కూడా, అందుకని మనం హిందూ శ్లోకాల్లో కూడా మాట కదా, అదే మాట అంటే దేవుడు అనేవాడు ఉన్నటువంటి గుణాలు 5 గుణాల్లో ఇది ఒకటి. ఎందుకంటే దరిద్ర నారాయణ అంటే దరిద్రుడిగా, అది దేనికోసం రాబడిందంటే దీనికోసమే. దేవుడే ధనవంతుడు అంటే దరిద్రుడు అయిపోవాలంట. ఆ తర్వాత పుత్రుడు, అపుత్రాస్తి గతి నాస్తి అన్నారు. అంటే పుత్రుడు లేనిదే మోక్షం లేదు. పునామి నరకం తప్పించేవాడు పుత్రుడే. ఆయనే కట్టిపెడితే ఆయన చేస్తేనే ఆ తండ్రి యొక్క ఆత్మ దేవుని దగ్గర పోయింది. పరలోకానికి మోక్షానికి పోయింది వాళ్ళకి మనం. అనేక హోమాలు జరిగినాయి, దేనివల్ల కూడా మోక్షం లేదు. దేనివల్ల కూడా మానవ జాతికి విముక్తి లేకపోవడం కారణం చేత దేవుడు మంచి ఆలోచన చేసి, ఒక ఆలోచన కలిగి, ఈ మనుషులు చేసిన ఆలోచన ప్రకారం కాకుండా దేవుడు మనుషులు అనేక ఆలోచన చేస్తే, చాలా ఆలోచన చేస్తే మనుషులు చేసిలా. ఆదాము వాళ్ళు ఏం చేశారు? మంచి ఆలోచన చెప్పండి. ఆకులు పెట్టుకుని తిరిగే తోట, అవునా లేదు? మంచి ఆలోచన, అవునా? అంజూరపు అనాలు కట్టుకొని తిరిగారు, మంచి ఆలోచన. అక్కడ తిరుగుతాం. దేవుడు పిలిచితే, నాయన ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? అమ్మ నేను దాక్కున్నాను, నేను గొంతులు. నేను ఎందుకు? ఎవరు చెప్పారు దాంతో? మనం ఏమన్నాడమ్మా? ఈ విధంగా మేము పాపం చేసేసాం అయ్యా దీనిలో. అంటే పాపం చేస్తూ దాముకోవటం కదమ్మా, సిగ్గు, అవమానం ఇన్ని కూడా వచ్చేస్తాయి. టీవీలో చూపిస్తూ ఉన్నారు పిల్లలు చదువుకున్నప్పుడు కదండి. ఏంటంటే డ్రగ్స్. ఏం చెప్పండి? ప్రపంచాన్ని మొత్తాన్ని బట్టి పిడుస్తున్న సమస్య డ్రగ్స్. అంటే మొత్తం అంటే బాబు మత్తులు 2 రాష్ట్రాల్లో బాగా విడివిగా చూపిస్తుంటే న్యూస్లో బాగా బాగా చేస్తాం. మంచి భవిష్యత్తును నాశనం చేస్తాం. డ్రగ్స్ తీసుకోవటం, బైక్స్ మీద వెళ్ళిపోవటం. మొన్న నలుగురు పటా వేసిపోయారు, తాగి వేసుకుని చేస్తాం. చాలా భయంకరమైన. సో మనం బహుజాగ్రత్తగా ఉండే రోజులు ఎన్ని కూడా. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండింటిలో ఉంటున్నాం మనం. ఎక్కడున్నామమ్మా? ఈ రెండింటిలో చాలా జరుగుతాయి. అక్కడ అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తర్వాత తుఫాన్లు, ఇవి డ్రగ్స్, సునామీలు. మనం చూసారు కదా, చెన్నై రాష్ట్రం అంతా మునిగిపోయినారు. ఎప్పుడు లేనటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రయాణాలు కూడా దాన్ని ప్రార్థన చేసుకుంటాం. కరెక్టే, ఆ ప్రార్థన చేసుకుని బయలుదేరుతుంటా. కనుక నేను వాక్యం సబ్జెక్ట్ అని చెప్పి కాబట్టి ఈ కుమారుడు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు. ఆశామాష కాదు. ఈ దేవుడి కుమారుడు సర్వోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వం మొత్తం సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మనకి ఇవ్వబడుతుంది. అది నీ గర్భంలో జన్మిస్తున్నాడు అన్న మరియమ్మ, నువ్వెంత ధన్యురా. కాబట్టి ఈ సర్వోన్నతుడు, ప్రపంచాన్ని ఏరే దేవుడు మనకు వచ్చాడు, మన భూమి మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? మన భూమి మీదకి ఆయన వచ్చాడు. అంతకంటే అద్భుతం ఈ లోకంలో కూడా ఉందా? చెప్పండి. అంతకంటే అద్భుతం ఉందా? దేవుడే మానవుడిగా ఈ భూమికి ఎదించిన లేదు కదమ్మా. మానవుడే దేవుడై మన మధ్యకు వచ్చిన ఈ దినాలు జరిగి ఎన్నో సంవత్సరాలు అయితే అయినప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందుకు కూడా మన హృదయం ముందు ఆయనను విశ్వసించాలి. నీళ్ళు ఆముస్తాను అన్న మాట అన్నమాట కదండి. మొట్టమొదటి చంద్రమంలో పోయిన ఆయనే కదా. ఆయన వచ్చిన తర్వాత దేశమంతా తిరిగాడండి. తెలుసా మీకు విషయం?
ఇండియా కూడా వచ్చాడు, ముంబై వచ్చాడంట 1930 జూన్ 20 ఇప్పుడు. మనం తెలుసా ఏంటది? వస్తే ఒక జర్నలిస్ట్ అడిగాడంట, నువ్వు వెళ్ళొచ్చావు కదా, అనుభూతి ఎంత ఉందంటే, అయ్యా నా వృత్తిరీత్యా నాకు తృప్తినిచ్చింది ఆ చంద్రమండలకు వెళ్ళడానికి, అయితే మీకు విషయం చెబుతానని చెప్పి ఆయన చెప్పాడు అన్నమాట. ఆ మాట ఏమన్నాడంటే, అద్భుతం ఏంటంటే నేను పోవటం కాదు, అక్కడ కాలు పెట్టడం కదయ్యా, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మన భూమి మీద అడుగు పెట్టడం చూసావా, అంతకంటే అద్భుత ప్రపంచం ఏది కూడా అంతకంటే మించింది ఉందని చెప్పండి. ఆ అద్భుతం ఆ దేవుడే అందరి కోసం. ఒకసారి మనం అనుకోవాలి, నా కోసం వచ్చిన నా దేవుడు. హల్లెలూయా. మరి అంతటి గొప్ప ధన్యత దేవుడు మనకే ఇచ్చాడు. మన మనుషులు ఏంటంటే మనకే, ఎందుకంటే దేవదూతల్లో ఆయన ఎవరికి కూడా ఆయన ఏం చేయలేదు కదండి, అది దేవుడి సృష్టి, అదొక సృష్టి అది. అయితే మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి ఆ సర్వాన్ని వదులుకుని లోకానికి వచ్చి చూసారా, అది అసలు గొప్ప విషయం. అంతగా మనను ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట మనం చదువుకున్నట్టుమా, లోకాల్లో అంతా చదువుకున్న మాటలోనే చూడండి, ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. చూసారా, చూసుకుందామా ఏమన్నాడమ్మా, ఆయన గొప్పవాడైన తర్వాత ఆయన సర్వోన్నతుని యొక్క దేవుడి మాటలను తర్వాత దావీదు సింహాసనం ఆయన తెచ్చాను. ఏంటి దావీదు సింహాసనం? ఇది ప్రామిస్ చేయబడింది కదా, అబ్రహాం గారి నుంచి దావీదు దాకా ఈ తరాలు ఉన్నాయి, 14 తరాలు. మీకు మొత్తం ప్రణాళిక అంటారు గినియా. మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తాము, తరాలు ఉంటాయి కదా. చూడండి గబక్కని 1వ అధ్యాయం మొదలుకొని దావీదు తరములన్నీ 14 తరం 17 అవుతున్నాం. 1:17 క్రీస్తు వరకు 14 తరం. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 42 తరాలు. కాబట్టి ఈ తరములు అన్నిటి కూడా ఆయనే. అందుకే అన్నాడు కండి, యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును. ఆయనే యాకోబు అంటే ఆయన యొక్క ట్రైబ్స్ అన్నమాట. అంటే వాళ్ళ వంశావళిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనే అంటాడు, ఈ దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడింది. ఎన్ని కూడా మంచి మాటలు మనం చదువుకుంటే చాలా మీనింగ్స్ అంతా దీంట్లోంచి బయటకు వస్తాం, మనం చూడొచ్చు అన్నమాట. తండ్రి అయినా దేవుడై ఉండి తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన ఇచ్చును. దేవుడు ఆయన ఇచ్చేస్తాడు ఆ సింహాసనం, తెలుసా మీకు? ఎందుకంటే దావీదు ద్వారా తర్వాత కుమారుడైన సొలొమోను ద్వారా సింహాసనం ఉంది. అదే సింహాసనము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తీసుకొని ఆయన నిరంతరము ఏలుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి సర్వలోక అధికారం ఆకాశమందును, అందుకే అంటాడు గోవిందు నాకు సర్వాధికారం కలపడు. హల్లెలూయా. ఆయన ఊరికి అంతవరకే కాదండి, ఆయన సర్వాధికారం భూమి మీద ఆకాశంలో ఆయనకి అధికారం ఉంది ఈ కుమారునికి. అదే ఆయన దావీదు సింహాసనం. ఇప్పుడు చూడండి, సింహాసనం కోసం తలుపులాడుతూ ఉంటారు కదా, ఎవరైనా పార్టీలో చూస్తున్నాం కదా, నాకు కాబట్టి నా కొడుకు నా సింహాసనం, నా కొడుకు కాబట్టి నా మనవడికి సింహాసనం. నేను పనికిరాని అంటున్నారు కదా, మరి పనికిరావాలంటే వేరే అబ్బే ఆ తర్వాత నా కొడుకు ఇవ్వాల్సింది. ఇది ఏమంటారు, కుటుంబ వారసత్వం ఈ లోకంలో జరిగేది. అయితే ఈ సింహాసనం చూసారా, ఇది ఎవరికి దక్కదు, ఇది యేసుక్రీస్తు ఒకరికే. హల్లెలూయా. ఈ సింహాసనం ఆయనకే ఉండాలి. వేరే వారు కూర్చున్న సింహాసనం మీద పరిపాలన చేయలేదు. కూర్చున్నారు కదండి కొంతమంది రాజులు. మొత్తం ఎంతమంది రాజులమ్మా? 49 రాజులు. ఎంతమంది రాజులు వేయలేదు. ఇజ్రాయేల్లో 20 మంది, యూదా వారు 19 రాజులు. ఇది ఏ ఒక్కరు కూడా అసలు ఇజ్రాయేల్ రాజులు ఎవరు సరిగ్గా పరిపాలించారు? యూదా రాజులు 19 మందిలో 2-3 వాళ్ళు యథార్థవంతులుగా చేశారు. అయినా కూడా వాళ్ళు పడిపోయారు. ఇలా ఉన్న కాదా? అందుకనే దావీదు సింహాసనం ఇతను కూడా దేవుడు నిలబెట్టాడు, చేశాడు. అయితే పాపం ఉంది కాబట్టి ఆ
అతను కూడా తీసివేశాడు. కుమారుని ద్వారా అతను ఇంకా అయిపోయాడు. అయితే ఇప్పుడు దీనికి యేసు ప్రభు వారికి ఇది రిజర్వ్ చేయబడింది. హల్లెలూయా. ఈయన తినేయాలి. అది కుమారుడు ఈ లోపలికి వచ్చినాక చివరిగా చేసే పని. చూడండి మాట చదువుకున్నాం. చూడమ్మా ఈ మాట చదువుదామా. చూడండి ఆదికాండం 49 చూడండి త్వరగా. ఆదికాండం దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే వాగ్దానం చేయబడింది. శిలోహు అంటే సమాధానం. మొదటిగా గుడారం శిలోహులనే వేయబడింది. అందరూ అక్కడ వస్తుండేవారు. సరే రాజధానం తొలగదు యూదాలో నుంచి. యూదా అంటే దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క సింహాసనం, లేకపోతే దేవుని యొక్క స్తుతి అన్నమాట. కాబట్టి ఆయన కాలం మధ్య నుంచి రాజధానము కాలం మధ్యలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే రాజు దగ్గర ఆ దండం ఎప్పుడు కూడా ఉండాలి. న్యాయం పరిపాలించడానికి, తీర్పులు చెప్పడానికి ఎవరు తీసుకురాదు. రాజు వస్తున్నప్పుడే దాన్ని తెచ్చుకొని ఆయన సింహాసనం పక్కనే కుడి పక్కన పెట్టుకొని ఉంటారు. కాలం మధ్యలో ఉండదు. ఎందుకంటే ముఖ్యమైనది కాబట్టి అది దగ్గరే పెట్టుకో. అందుకని కాలం మధ్యలో నుంచి రాజదండము అంటే అది ఎవరికి ఇవ్వకూడదు. సింహాసనం ఉంటుంది, తర్వాత రాజదండము ఉంటుంది. అందుకనే నీ దుడ్డు కరియు దండము నన్ను ఆదరించాలి. రెండు కూడా, ఒక మేత వేయటానికి, రెండవది రాజ్య పరిపాలన చేయటానికి. హల్లెలూయా. సరే ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కాబట్టి తర్వాత లోక మీరైతే ఎట్టి వారిని గూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అపోయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉండురు. మీరు సర్వోన్నతుని మాట్లాడు. మీరు సర్వోన్నతుని కుమారుని పిలువబడాలంటే మీరు ఏంటంటే మేలు చేయాలి. మేలు చేయాలి. మేలు చేశారు. అవునా? మేలు చేశారు. రోగం అంటే పెద్ద మేలు కదా. మనందరం బ్రతికించాడు. మేలు చేశారు. మనం కూడా మేలు చేయాలి. క్రిస్మస్లో మేలు చేయటం మనం నేర్చుకుంటాం. ఏదైనా ఆదరిద్దాము. సంఘం నిజంగా చాలా సంతోషం. సంఘం గురించి ఏదైనా ఆపదలు ఉన్నారంటే ఆదుకుంటాం. మేలు చేయాలి. మేలు చేయవాడు ఒకడును నేర్చుకుందాం. మేలు చేయడం నేర్చుకుందాం. నిరాశరాగిన వారికి, లేని వారికి మనం మేలు చేయడం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాట చూద్దాం. చూడండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 11 7వ దూత పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగ యుగములు వరకు ఏలునను. యుగ యుగముల వరకు ఇందాక మనం లోకాలు చదువుకున్న మాట ఏంటమ్మా? సర్వోన్నత కుమారుడు. తర్వాత దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనానికి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము ఇప్పుడు మనం చదువుకున్నదే కదా. టోటల్ మొదటిగా తీసేది మాట వదిలినప్పుడు గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఎన్ని కూడా ఆఖరి రాజ్యాలు అయిపోతాయి కదండి. ఆయన సర్వాధికారి పొందిన దేవుడు. ఈ రాజ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రాజ్యం కింద తెలుసుకోవాల్సింది. ఈ లోపల ప్రభుత్వములు ఎన్నున్నా, రాజ్యాలు ఎన్నున్నా, దేశాలు ఎన్నున్నా, వాడి ప్రెసిడెంట్ అయినా, రాజులైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తులు అన్ని కలిసిపోవాల్సిందే. మన సామెత పిల్లకాలంలో పోయి అన్ని సముద్రంలో కలిసిపోవాల్సిందే. హల్లెలూయా. సముద్రమును సృష్టించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యమే స్థిరంగా ఉండేది. ఈ లోక రాజ్యంలన్నీ కూడా ఆయన రాజ్యం. మొత్తం క్రీస్తు తర్వాత క్రీస్తు రాజ్యంలో ఆయన యుగ యుగములు వెళ్తాడు. ఎన్ని యుగాలు ఉన్నాయి కదా, మనకి ఎన్నో యుగాలు ఉన్నాయి కదండి. యుగ యుగములు ఆయనే ఏలబోతున్న దేవుడు.
కాబట్టి క్రీస్తు నిలబెట్టారు. ఈ కుమారుడు ఆదరణ చేసేది ఏంటంటే ఆయన సింహాసనం ఏర్పాటు చేసుకుంటాడు, పాపులను రక్షిస్తాడు, ప్రపంచాన్ని బాగు చేస్తాడు, చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపిస్తాడు, దారిద్ర్యంలో ఉన్న వారికి వాళ్ళు ధనవంతులయ్యే మార్గాన్ని చూపిస్తాడు కదండి. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయో ఎన్ని కూడా దేవుడు చూపించి సింహాసనం మీద చివరికైనా తీర్పు తీర్చి ఈ రాజ్యాలన్నింటినీ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఐక్యం చేయడానికే ఆయన ప్లాన్ చేశారు. ఆది కాలంలో ఆయన ప్లాన్ చేస్తారు. అది ఈ క్రిస్మస్లో మనం ఇవ్వబడుతున్నటువంటి సందేశం. కాబట్టి క్రీస్తు కూడా మనం వాటిని అనుభవించుకున్నాం కనుక మన దేవుని కుమారుడు నుండి కూడా ఆయన యొక్క స్థానాన్ని ఎదుర్కోబెట్టలేని భాగ్యం ఎంచుకోలేదు, కానీ ఆయన తగ్గించుకొని లిప్తులుగా చేసుకొని మనందరి కోసం లోకానికి వచ్చి తన ప్రాణము ఆయన పెట్టినంతగా ఆయన శ్రమపడ్డాడు. కారణం ఏంటంటే మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవాలి. కూడా చాలా బాగా కాబట్టి దేవుని కుమారుడు వాగ్దాన పుత్రుడు ఆయనే పుట్టి దరిద్రుడై చివరికి ఏం చేశాడంటే సర్వోన్నతుని యొక్క సింహాసనాన్ని ఆయన ఏలబోతున్నాడు. లోక రాజ్యాలన్నీ కూడా ఒక చేసేస్తారు. మేక్ వన్ నేషన్ కదండి. ఇప్పుడు త్వరలో రాబోతున్నాం, ఆల్రెడీ అన్ని జరుగుతుంది. వన్ నేషన్ కదా, ఒకే దేశం అండ్ వన్ కరెన్సీ అండ్ వన్ గాడ్, ఒకే దేవుడు, ఒకే డబ్బు, ఒకే రాజ్యం అనే ఒక నినాదము ప్రపంచంలో రాబోతుంది. డబ్బులన్నీ కూడా కలిపి మనం రూపాయలు, తర్వాత డాలర్లు, తర్వాత యూరోలు, బూరోలు ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని ఒకే డబ్బు ఎక్కడైపోతాయో మరి కదా, అది రాబోతుంది. ఒకటే ప్రపంచం, వన్ గాడ్, అందరూ ఒకే దేవుడు. ఎన్ని కూడా తీసేస్తారు కదండి. ఎట్లా మనం ఆలోచన చేసుకోవాలి కదండి. ఏదేమైనా సరే మన రాజ్యము దేవుని రాజ్యం, మన ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన భూమి మీద పరలోకములో ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ దేవుని బిడ్డలు అవ్వటం అనేది, ఆయన ఆరాధించడం అనేది ఎంత గొప్ప విషయం కదా, అవునా కదా. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉన్న సంతోషాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకుందాం. ఆయన ఏం చేస్తారంటే మీరు గొడవ పోయి ఆయన బిడ్డను చూసి ఎవరు జ్ఞానులు ఆయనను పూజించారు కదా, పూజించారు. మనం ఎట్ట పెట్టుకోవచ్చు అంటే ఆరాధించారు. అప్పుడు రాసినప్పుడు ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన ఆరాధించారు. ఆ తర్వాత వాళ్ళు హిందువులు ఏమంటారంటే పీఠం అంటారు కదా, మనం ఏమన్నా ఓటం అన్నా, అవునా, పెట్టుకుంటే మనం ఓటం అన్నా, వాళ్ళు పూజ, మనం ఆరాధన. కాబట్టి మంచిది వాక్యం ముగించేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి దేవుని మన కోసం దిగి వచ్చి ఆయనను మన బిడ్డలుగా చేసుకున్నాడు కదండి. ఆయన రక్తం ద్వారా మన బిడ్డలు అయిపోయాడు. కాబట్టి ఆ దేవుని యొక్క సంతానం, ఆయన సంతానం ఏమి సంతానం చెప్పడమ్మా, స్త్రీ సంతానమైన స్త్రీ సంతానం. కాబట్టి ఆ సంతానంలో బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆయన అంగీకరించాం. కాబట్టి అంగీకరించకపోతే నరకమే, పాతాళమే. అంగీకరించిన వారికి నిత్య జీవం, ఆ కుమారుని యందు నిత్య జీవం దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఆయన క్రీస్తు ఉంది కదండి. ఆయన కుమారులు కాబట్టి ఆయన అంగీకరించాలి. అంగీకరిస్తేనే మనకు రక్షణ. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.